The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 20, verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord your God is he that goeth with you to save you. నిన్ను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. Deuteronomy is a book of preaching. ద్వితీయోపదేశకాండం అనేది ప్రసంగాలు చేసినటువంటి గ్రంథం. Moses preaching to God's people as they are going to enter into the promised land. మోషే దేవుని ప్రజలైన వారు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తుండగా వారికి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. When we go through chapters 5 through 26, 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు మనం చూస్తే, that is which is about 80% of the book of Deuteronomy, it is one major sermon. అంటే 80% వరకు ఇదంతా కూడా ఒక పెద్ద ప్రసంగం లాంటిది. In the book of Deuteronomy it is 80%. ద్వితీయోపదేశకాండంలో ఇది 80%. It tells the commandments again. ఇది మరలా దేవుని యొక్క ఆజ్ఞలను చెప్తా ఉన్నది. What those commandments mean when they enter into the promised land is unpacked in this portion. వారు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఈ వాగ్దానాల యొక్క భావం ఏమిటిదో అక్కడ ఆయన విప్పి చెప్తున్నాడు వాళ్ళకి. And Moses again and again exhorted them to be serious about their devotion to God. మోషే పదే పదే వాళ్ళని హెచ్చరిక చేస్తూ దేవుని ఎడల వారు భక్తి కలిగి ఉండే విషయం గురించి మీరు ఎంతో తీవ్రమైన విధానంలో ఉండాలని చెప్తాడు. And you must be serious about showing obedience to his commands. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించే విషయంలో కూడా ఎంతో తీవ్రంగా పరిగణించాలి. Actually Moses wanted to go with them to the promised land. వాస్తవంగా మోషే కూడా వారితో పాటు వాగ్దాన దేశంలో వెళ్ళాలని ఆశపడ్డాడు. But God rejected his pleas because he struck the rock instead of speaking at the waters of Meribah in the wilderness of Zin. అయితే దేవుడు ఆ మనవిని కాదని చెప్పాడు, త్రోసివేశాడు. ఎందుకంటే సీను అరణ్యంలో మెరీబా జలముల యొద్ద దేవుడు మోషేని ఆ బండతో మాట్లాడమని చెప్తే ఆ బండను కొట్టాడు కాబట్టి. You can read it in Deuteronomy 32 verse 51. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనంలో ఆ మాట చూడొచ్చు. But having much love and concern for the Israelites, అయితే ఇశ్రాయేలీయుల గురించి ఎక్కువైనటువంటి ప్రేమ పట్టింపు కలిగిన వాడే he was explaining every detail to them. ప్రతిదీ కూడా వివరంగా వాళ్ళకి ఆయన చెప్పాడు. Moreover, he knows about their nature so well. అంతేకాకుండా వారి యొక్క స్వభావం, వారి నైజము మోషే బాగా ఎరిగి ఉన్నాడు. We need to realize that God's people were on the verge of a serious war. మరి ఇశ్రాయేలీయుల ప్రజలు తీవ్రమైనటువంటి ఒక యుద్ధం అంచుకు వస్తున్నారన్న సంగతి మనం ఎరగాలి. Yeah, they have to face wars. వారు యుద్ధాలు ఎదుర్కోవాల్సింది. To inherit Canaan, they have to face many wars. కానానుని స్వాధీనపరచుకోవాలి అంటే, స్వతంత్రించుకోవాలి అంటే అనేకమైన యుద్ధాలు చేయాలి. This is just like our spiritual life. ఇది కూడా మన ఆత్మీయ జీవితం లాంటిదే. Canaan speaks of our spiritual inheritance in Jesus. కానాన్ అనగా యేసు ప్రభువులో మన ఆత్మీయమైన స్వాస్థ్యము. The enemy will not allow us to enjoy that inheritance fully. అయితే శత్రువు ఇది సంపూర్ణమైన విధానంలో ఆ స్వాస్థ్యాన్ని అనుభవించకుండా చేస్తుంది. Satan puts so many obstacles. సాతాను ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు పెడతాడు. To overcome those obstacles, we have to fight. ఈ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించాలి అంటే మనం యుద్ధం చేయాలి. The Israelites were to have confidence in the wars that lay before them. ఇశ్రాయేలీయులు వారి ముందు ఉంచబడిన ఆ యుద్ధాలు చేయటానికి, జయించడానికి వారికి ఎంతో ధైర్యం కావాలి. And they must know that God was on their side. మరి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. When God is on their side, that doesn't mean that they can take rest. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు అంటే అర్థము వాళ్ళు ఇంకా ఏమి చేయకుండా విశ్రాంతి తీసుకోవచ్చు అనే అర్థం కాదు. God will fight your battles. That doesn't mean that they are inefficient. దేవుడు నీ యుద్ధాలు చేయవాడు అంటే అర్థము నువ్వు చాతగాని వాడని కాదు. All must stand in the battle. అందరూ యుద్ధములో నిలబడాలి. Same thing is true in our ministry also. మన సేవలో, పరిచర్యలో కూడా ఇదే సత్యం. Though God gives the word what to speak, దేవుడు ఏమి మాట్లాడాలి అనే దానికి వాక్కు ఇచ్చినప్పటికీ, but we have to struggle in prayer and meditation to get that message. ఆ ప్రార్థనలో ఆ సందేశం, ఆ వర్తమానం పొందడానికి మనము సిద్ధపడాలి. I'm not criticizing anybody, but I have seen some people. నేను ఎవరిని విమర్శిస్తూ కాదు, కానీ
నేను కొంతమందిని చూశాను, చెప్తున్నాను. Without proper preparation, they will stand to share God's word. సరి అయిన సిద్ధపాటు ఏమీ లేకుండా దేవుని వాక్యం అందించడానికి వచ్చి నిలబడతారు. Casually they will come and they will be sharing the word of God without much preparation. ఏదో సాదా సీదాగా వచ్చేసి ఎలాంటి సిద్ధపాటు లేకుండా వాక్యం చెప్పడానికి నిలబడతారు. It is wrong. అది తప్పు. To get the victory, one must stand in the battle. విజయం కావాలి అంటే యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో నిలబడాలి. In all wars, యుద్ధాలన్నిటిలో కూడా Israel was to remember that God was with the Israelites and to rely on his help with confidence regardless of the enemy's strength. దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఉన్నాడని, వారి ఒక శక్తి బలం కొరకు దేవుని పైన ఆధారపడాలని, శత్రువులతో యుద్ధంలో దేవుడు మరి వీరికి సహాయం చేస్తాడని వారు తెలుసుకోవాలి అని కోరినాడు. And Christians too should recall God's past faithfulness. క్రైస్తవులైన వారు దేవుని యొక్క గత విశ్వాసత, నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Whenever we are encountering adversity, remember the past blessings. మనం శత్రువులను ఎదుర్కొంటున్న ప్రతిసారి కూడా మన గతంలో దేవుని యొక్క ఆశీర్వాదాలని స్మరించుకోవాలి. And thus we can gain courage from his promises that he will be with us. ఆ విధంగా ఆయన మనతో కూడా ఉంటాను అని ఆ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. See, in this present situation, when we see in Deuteronomy 24, ఇక్కడ ఈ పరిస్థితులు అంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనంలో, Israel was not a kingdom, still they are in the camp waiting for to enter the promised land. ఇశ్రాయేలు ఇంకా ఒక రాజ్యంగా ఏర్పడలేదు. వారు వాగ్దాన దేశంలో ఇంకా ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, గుడారాల్లో నివసిస్తున్నారు. And they have not yet settled in the country of their own. ఇంకా వారి స్వదేశంలో, వారి సొంత దేశంలో వారు ఇంకా నివసించడం That's లేదు. why Moses was giving a general encouragement. అందుకనే మోషే అందరికి కూడా ప్రోత్సాహకరమైన మాటలు ఇస్తున్నాడు. And he said that the enemy may have more warriors and horses. శత్రువుకి ఎక్కువైనటువంటి సైన్యము, గుర్రాలు ఉండొచ్చు. Israelites must be courageous because Lord goes with them to save them. ఇశ్రాయేలీయులు ధైర్యంగా ఉండాలి, ఎందుకనగా దేవుడైన యెహోవా వారికి ముందుగా వెళ్తున్నాడని, And to save them. వారిని రక్షించడానికి. Even in our lives as believers, విశ్వాసులంగా మన జీవితంలో కూడా the Lion of Judah in our lives is far more mightier than the lion in the world. యూదా గోత్రపు సింహము మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్న సింహము కన్నా బలమైన వాడు, గొప్పవాడు. 1 John 4:4 we know. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలుసు. Greater is he that is in you than he that is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. He is in us and with us. ఆయన మనలోను మనతో కూడా ఉన్నాడు. This is the promise of our meditation today. ఇది నేటి దిన మన ధ్యానం కొరకైనటువంటి వాగ్దానం. Applying these truths to our Christian life, ఈ సత్యాలు మన క్రైస్తవ జీవితానికి అన్వయింపజేసుకుంటూ the believers can prepare to face their stronger enemies trusting in God. విశ్వాసులు దేవుని ఎడల నమ్మిక ఉంచి వారి బలమైన శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. They can encourage others also to do so. ఆ విధంగా చేయలాగిన ఇతరులను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు. It is easy to be safe and confident when we face enemies who are much weaker than us. మనకన్నా బలహీనంగా ఉన్న శత్రువులను ఎదుర్కొంటా జయించుట అనేది అది చాలా సులువైనదే. But what should we do when we come upon the enemies stronger than అయితే we? మనం ఎదుర్కొనే శత్రువులు మనకన్నా బలవంతులు, బలమైన వారు అయినప్పుడు ఏం చేయాలి మరి అప్పుడు? In this context, ఈ సందర్భంలో the fight between young David and experienced Goliath is a great example. బాలుడైన దావీదుకి గొప్ప ఎత్తుగా ఉన్న గొలియాదుతో, Experienced. ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి ఆ గొలియాదుతో యుద్ధము మనకి చూపిస్తుంది. And it is a great, their fight is a great example for us. అది వారి యొక్క యుద్ధం, వారి పోరాటం మనకి ఒక గొప్ప ఉదాహరణ లాంటిది. Earlier also, అంతకు ముందు కూడా the people of Israel came out of Egypt under the mighty hand of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బలమైన హస్తం చేత వాళ్ళు బయటికి వచ్చారు. And the Lord destroyed the powerful enemy by opening and closing the Red Sea. దేవుడు ఎంతో శక్తివంతమైన బలమైన శత్రువుని ఆ సముద్రంను తెరిచి మరలా దాన్ని మూసుట, ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసి మరలా దాన్ని మూసుట ద్వారా వారిని ఓడించాడు. And the same Red Sea which gave them way చూడండి, ఏ ఎర్ర సముద్రం అయితే వారికి ఆ దారినిచ్చిందో and allowed them to reach the other side safely, అదే సముద్రం అద్దరికి క్షేమంగా సురక్షితంగా చేరుకునేటట్లు చేసింది. and the same sea became a burial ground to the Egyptians. అదే సముద్రము ఐగుప్తీయులందరికీ సమాధి అయింది. And then on their way అప్పుడు మార్గంలో they had a wonderful victory over the Amalekites at Rephidim. రెఫీదీం ప్రాంతంలో అమాలేకీయులపైన ఎంత అద్భుతమైన విజయం సాధించారు. Though the Israelites were not accustomed to war,
ఇశ్రాయేలీయులకు యుద్ధం చేసే అలవాటు లేకపోయినా, because all the days of their lives in Egypt they were slaves only, ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలము వాళ్ళు బానిసలుగా బ్రతికినారు. yet they won victory at Rephidim because of the raised hands of Moses. అయినను రెఫీదీములో వచ్చినప్పుడు శత్రువులపైన వారు విజయం సాధించారు. కారణం మోషే చేతులు ఎత్తబడినట వలన. Our weapons of warfare are not carnal but spiritual. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మీయమైనవి. Now when we come to Deuteronomy, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండానికి మనం వస్తే, many Israelites of that older generation died during their wilderness journey. ఆ పాత తరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనేకులు అరణ్య యాత్రలో చనిపోయారు. Now new generation is heading for the promised land. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, వాగ్దాన దేశం వైపుగా వాళ్ళు పరుగులు తీస్తున్నారు. That's why now Moses is giving the guidance on what to do in the war. అందుకనే ఇప్పుడు మోషే యుద్ధం వచ్చినప్పుడు ఏమి చేయాలి అనే దానికి కొన్ని ఆంక్షలు లేదా కొన్ని సంగతులు నియమాలు చెప్తున్నాడు. He is giving some suggestions. అని కొన్ని సలహాలు ఇస్తున్నాడు. And these guidelines are of much use for us in our Christian journey. ఈ సలహాలే మన క్రైస్తవ యాత్రలో కూడా మనకు ఎంతో సహాయపడతాయి. What are they? అవేమిటి? I will mention 7 of them. వాటిలో ఒక 7 సంగతులు నేను మీతో చెప్తాను. Of course many are there, those guidelines. మరి ఇలాంటి ఒక సలహాలు ఇంకా అనేకమైనవి ఉండొచ్చు. But 7 we are going to see. 7 సంగతులు మాత్రం మనం మచ్చుకు చెప్పుకుంటాం. Number 1. మొదటిది, We should not fear the enemy. శత్రువుని చూసినప్పుడు మనం భయపడకూడదు. For God is with us and fights for us. ఎందుకనగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయవాడు. That is the first principle. ఇది మొదటి నియమం. And the second one, రెండవది, the enemy can have extraordinary advantages over us. శత్రువు మన పైన అసాధారణమైన విధానంలో వాడు మన పైన పై చేయి చేసుకోవచ్చాడు. But కానీ he has no advantage over our God. మరి మన దేవుడి పైన ఆయన పై చేయి చేసుకోలేడు వాడు. Yeah, over us, okay, Satan may be having advantage. సరే, మన మీదకి వచ్చినప్పుడు వాడు మన పై చేయి చేసుకోవచ్చు. But with God it is not possible. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాడి పై చేయి కాదు. And third thing is, మూడవ సంగతి, we should not put our trust in our resources or human capacity, but in God. మనము మన యొక్క నమ్మికని మనకున్న వనరుల పైన కానీ మన యొక్క శక్తి సామర్థ్యాల పైన కాదు, కానీ దేవుని పైన నమ్మిక ఉంచాలి. And the fourth guideline, నాలుగవ నియమం, we must remember the past victories. గత విజయాలని మనం స్మరించుకోవాలి. And when you remember like that, they will cheer us up in the struggles of the present. ఆ విధంగా మనం స్మరించుకున్నప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న యుద్ధ పోరాటాల్లో మనకి ధైర్యాన్ని ఇస్తుంది. The God who did wonders in the past is the same that fights for us today. గతంలో అద్భుత కార్యములు చేసిన దేవుడు ఈ రోజు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. Lord Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. God of the Bible is greater and mightier than the gods of the world. బైబిల్లో ఉన్న దేవుడు ఈ యుగ దేవతలందరికన్నా బలమైన వాడు, గొప్పవాడు. He is mightier than the armies of our enemies. మన శత్రు సైన్యాల కన్నా కూడా మన దేవుడు బలమైనవాడు. Yeah, our God is the controller of whole universe. మన దేవుడు విశ్వం అంతటిని కూడా నడిపించి నియంత్రించేవాడు. Who can overcome this God? ఈ దేవుణ్ణి ఎవరు గెలవగలరు? So always remember the past victories. కాబట్టి ఎల్లప్పుడు కూడా గత విజయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And the fifth guideline, ఐదవ నియమము, ఐదవ సలహాలు, the secret of winning is to stand on the side of the strongest one. చూడండి, విజయానికి రహస్యము బలమైన వాడి పక్షం చేరుటే. And even in this most difficult situations we can trust him. అత్యంత కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచగలం. I suggest you to read Isaiah 41st chapter 8 to 13 later. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుండి 13 వచనాలని మీరు తర్వాత చదవాలని మీకు సలహా ఇస్తున్నాను. For now I will read Isaiah 41:10. ఇప్పుడైతే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee, yea, I will help thee. Yea, I will uphold thee with the right hand of my righteousness. 41:10. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. And sixth guideline, ఆరవ సలహా, we can encourage others with the certainty that God guarantees victory. దేవుడు నిశ్చయముగా విజయాన్ని ఇస్తాడని ఇతరులను కూడా మనము బలపరచవచ్చు, ప్రోత్సహించవచ్చు. In 1 Peter 2:9 it is written, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం we are రాయబడింది, the priests of the Lord in the New Testament age. క్రొత్త నిబంధన యుగంలో మనమే దేవునికి యాజకులం. So being the priests of the Lord,
we should bring to the people a word of hope and encouragement. దేవునికి యాజకులముగా ఉంటూ మనము ప్రజలకి నిరీక్షణను ప్రోత్సాహాన్ని కలిగించే వారమై ఉండాలి. It is the presence of God that guarantees the victory for us. మనకి విజయమునిచ్చేది దేవుని యొక్క సన్నిధి. And seventhly and finally, ఏడవది ఆఖరిది, in spite of the negative reports by the spies like those 10 people, చూడండి ఆ 10 మంది వేగుల వారు తీసుకొని వచ్చిన తప్పుడు సమాచారం, చెడ్డ సమాచారం చెప్పినప్పటికీ, and some people may be there to bring such negative reports. కొంతమంది ఉంటారు ఇలాంటి మరి వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని ఇస్తారు. 12 people have gone. 12 మంది పోయారు కదా. 10 brought evil report, only 2 brought good report. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, కేవలం 2 మాత్రమే మంచి వార్తను తెచ్చారు. Joshua and Caleb. యెహోషువ, కాలేబులు. Even today the ratio will be like that. అంటే ఈ రోజు కూడా అలాగే ఉంటుంది ఆ లెక్కలు చూస్తే. ఆ నిష్పత్తి అలాగే ఉంది. So fear God, for it is God who goes with us to save us. దేవునికి భయపడాలి, ఎందుకనగా దేవుడే మన ముందు నడిచేవాడు, ముందు పోవాడు. Don't fear the reports of the evil people. చెడ్డవాళ్ళు తెచ్చే సమాచారం విని భయపడొద్దు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి as సహోదరులారా, we are facing the battles of life, maybe in the physical realm or in the spiritual realm, మన జీవితంలో యుద్ధాలను ఎదుర్కొంటున్నప్పుడు అవి భౌతికమైనవైనా ఆత్మీయ జీవితంలోనైనా maybe in కావచ్చు, your day to day life, నీ అనుదిన జీవితంలోనైనా maybe in your కావచ్చు, office, లేదా నీ ఆఫీసులో in your కానీ, neighborhood, నీ ఇరుగు పొరుగు వారితో, your family, నీ కుటుంబంలో, sometimes even in your personal life as far as spiritual realm is concerned. కొన్ని పర్యాయాలు అది ఆత్మీయమైన విషయానికి వస్తే నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఉండొచ్చు. Never forget these 7 points. ఈ 7 విషయాలని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. Undoubtedly we will face enemies in our spiritual journey. నిస్సందేహంగా మన ఆత్మీయ యాత్రలో శత్రువులను ఎదుర్కొంటాం. But when we follow these principles, అయితే ఈ నియమాలను పాటించినప్పుడు, and when we believe his promises, ఆయన వాగ్దానాలందు నమ్మిక ఉంచితే, yes, victory is guaranteed. విజయము నిశ్చయం. And may God make you victorious in all your battles. నీవు ఎదుర్కొనే యుద్ధాలన్నిటిలో కూడా దేవుడు నిన్ను విజయశాలిగా చేయునుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious మా God, కృపగల దేవా, Lord, we thank thee for the portion which we have read from Deuteronomy chapter 20. దేవా, ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో నుండి మేము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి వందనాలు. With so much concern, out of experience, the great man of God Moses was encouraging the new generation of Israelites. ఎంతో పట్టింపు కలిగిన వాడుగా ప్రోత్సహిస్తూ ప్రభా నూతన తరమైనటువంటి ఇశ్రాయేలీయులని ఆయన బలపరుస్తున్నాడు. Oh Lord, he was not able to go to the land of Canaan. దేవా, మోషే అయితే వాగ్దాన దేశమైన కానానుకి వెళ్ళలేకపోయాడు. But his words gave so much strength and encouragement to these people. అయితే ఆయన మాటలు ఈ ప్రజలకి ప్రభా ఎంతో బలాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. Lord, even in our Christian journey, దేవా, మా క్రైస్తవ యాత్రలో in కూడా, our spiritual lives, even in our physical lives, we may be facing so many difficulties. మా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో కూడా అనేకమైనటువంటి కష్టాలను That ఎదుర్కొంటుంటాం. when we accepted thee, we entered the battlefield. దేవా, నిన్ను మేము అంగీకరించిన నాటి నుండి యుద్ధంలో ఉన్నాం. Christian life is a battleground. క్రైస్తవ జీవితమే యుద్ధ భూమి లాంటిది. But we are more than conquerors because thou art with us. అయితే ప్రభా, నీవు మాతో కూడా ఉన్నావు కాబట్టి మేము అన్నిటిలో కూడా అత్యధిక విజయశాలులం. Lord, give us that confidence to claim your promises and, O Lord, experience the victory. దేవా, మీ వాగ్దానాలను మేము కోరుకుంటూ ప్రభా విజయాన్ని మేము అనుభవించే వారంగా ఉందము గాక. Oh, dear ones who are hearing, if at all any one of them is going through severe battles, we do claim this promise on their behalf. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా ఇలాంటి తీవ్రమైన ప్రభా మరి పరీక్ష, పరిశోధన, యుద్ధ పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే వారి పక్షంగా కూడా ప్రభా ఈ వాగ్దానాలు కోరుకుంటున్నాం. Meet their need and strengthen them. దేవా, వారి అక్కర్లు తీర్చండి, వారిని బలపరచండి. Grant them victory. ప్రభా, వారికి విజయాన్ని ఇవ్వండి. The one in us is greater than the one who is in the world. మాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కన్నా గొప్పవాడు. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.